కిందకి వెళ్తుంటే ఇక్కడ రోడ్డు మార్గంలో నిలబడడం జరిగింది. గద్వాల్ నుంచి ఇక్కడ మల్లకల్ ఐజా దాటి ఇప్పుడు ఉరుకుందకి వెళ్తున్నామని చెప్పుకోవచ్చు. ఈ ఎండలో నిలబడడం జరిగింది. కొద్దిగా కాళ్ళు అనేటివి కాలుతున్నాయి. యథావిధిగా ఎండాకాలం వచ్చిందంటే దాహం అవుతుంది, ఇంకా ఎండ కొడుతుంది, నిలబడడానికి ప్లేస్ దొరకదు. కొన్ని తాన్ల అడవిల్లో అయితే చాలా ఇబ్బంది. అంటే అడవిల్లో అంటే పొలాలలో. ఇప్పుడైతే నేను ఉరుకుందకి వెళ్తున్నాము అని చెప్పుకోవచ్చు. నేను మా డాడీ ఎప్పుడు బండి నడుపుతాడు. ఇప్పుడు కూడా మా డాడీ బండి నడుపుతున్నాడు. ఇప్పుడు వెళ్ళి అక్కడ కొద్దిగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా ఏం చెప్పాలనుకుంటానో చెప్పి మళ్ళీ రివర్స్ వస్తాను అని చెప్పుకోవచ్చు గద్వాల్కి. ఇప్పుడైతే చాలా వరకు చూడండి చెప్పులు లేవు, చాలా కాలుతున్నాయి. ఇక్కడ చూద్దాం మరి దేవుడు ఏం చెప్తాడో. ఈ నరకం అనేది భరించలేకపోతున్నామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముళ్ళ చెట్టు ఎలా ఉందో. ఇక్కడైతే ఒక ఊరు వచ్చింది. ఈ ఊరు పేరు ఏంటో తెలియదు. ఇప్పుడైతే వెళ్తున్నా. మళ్ళీ ఈ ఊరు కానీ ప్రత్యేకంగా ఎందుకు ఆగానో, దేవుడు ఎందుకు ఆపాడో దేవునికే తెలియాలి. ఇప్పుడైతే చూద్దాం. ఏదో ఒక చిన్న ఊరులాగా కనపడుతుంది దూరం నుంచి. చూడండి, ఈ ఊరు అనేది కొద్దిగా స్టార్టింగ్లోనే శ్మశానం అనేది ఉందని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో మనకు ఆంజనేయ స్వామి గుడి కనపడుతుంది ఏ ఊర్లోనైనా. ఇక్కడ శ్మశానం కనపడింది. ఇక్కడ చూడండి, ఈ ఊరు అనేది కొద్దిగా చిన్నగానే ఉంది. ఏమంటే ఎక్కడ బోర్డు కనపడలేదు. మా డాడీకి ఊరు పేరు తెలుసు, బోర్డు ఎక్కడుందో తెలుసు, ఎన్నోసార్లు వచ్చాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, కుక్కలు ఉన్నాయి, ఇక్కడ ఊరు పేర్లు ఉన్నాయి. ఇక్కడ అంబేద్కర్ గారు జాతీయ జెండా అనేది ఉంది. చూడండి, ఇక్కడ ఏ రోడ్డు మార్గంలో అయితే అటు ఇటు చెట్లు వేయడం జరిగింది. మధ్యలో వెళ్ళడానికి చోటు అనేది కల్పించారు. ఏ ఊర్లో అయినా ఇక్కడ చూడండి, ప్రత్యేకంగా వాటర్ కూడా ఉన్నాయి. చేతికాడు బ్రిడ్జ్ అనేది కొత్తగా ఉంది. అప్పట్లో బ్రిడ్జ్ కూలిపోయింది అని చెప్తుండ్రి. ఇదేనేమో. ఇప్పుడైతే వెళ్ళబోతున్నా ఉరుకుందకి. ఇక్కడ ఆగాను, కొద్దిగా ఆగాలి అని అనిపించింది కాబట్టి ఆగాను. ఇక్కడ చూస్తే మనకు చెరువు అనేది కనపడుతుంది. చెరువు కొద్దిగా సమంగా తెలియట్లేదు. నది అని చెప్పుకోవచ్చు, తుంగభద్ర నది. చూడండి, తుంగభద్ర నదిలో అక్కడ మనిషి చేపలు పడుతున్నాడు. ఈ నుంచి మనం చూడొచ్చు కెమెరాలో. ఇక్కడ దూరం నుంచి ఏం జరుగుతుందో క్లియర్గా కనపడుతుందని చెప్పుకోవచ్చు. చిన్న చీమల్లాగా కనపడినా ఏం చేస్తున్నారో కనపడుతుంది. ఇక్కడ చూడండి, మొత్తం ఈ ప్రదేశం అనేది ఎలా ఉందో. రాళ్ళు, వాటర్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. మధ్యలో పెద్ద బ్రిడ్జ్ అనేది ఉంది. అవతల కూడా చూస్తే వాటర్ అనేటివి ఉన్నాయి, రాళ్ళు అనేటివి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే చాలా మంది వెళ్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఒకసారి యూతల సైడ్ కూడా చూసి వద్దాం. యూతల సైడ్ కొద్దిగా ఎడారి లాగా కనపడుతుంది. చూడండి, మట్టి ఎడారి లాగా. ఇక్కడ వాటర్ అనేది ఉంది. ఇలా చాలా కొద్దిగా వాటర్, కొద్దిగా ఎడారి లాగా కనపడుతుంది. రాళ్ళు ఉన్నాయి, పక్షులు తిరుగుతున్నాయి. ఇలా ఉంది. వెళ్తున్నాను. ఇక్కడ ఉరుకుందకి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, చాలా వరకు ఖాళీ స్థలం. ఈ బ్రిడ్జ్ అనేది ఎలా నిర్మించారో చూడండి. కింది నుంచి చాలా కష్టపడి బండి పైన వస్తే ఏమవుతుందంటే, సీట్ పైన కూర్చొని నడుపుతుంటే ముడ్ల నొప్పులు వస్తాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి. మా డాడీకి కూడా ముడ్డి నొప్పి అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు. నేను నడిపినప్పుడే నాకు చాలాసార్లు అనిపించింది. మా డాడీ నాకు ఇయ్యమంటే కూడా బండి ఇయ్యడు. మా డాడీ నడుపుతాడు సేఫ్గా అని చెప్పుకోవచ్చు. కొద్దిగా మా డాడీ బండి నాకు అలవాట్లేదు. నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. కొద్దిగా దెబ్బలు తాకినాయి. ఆ దెబ్బలతో దేవుణ్ణి మొక్కడానికి వెళ్తున్నాను. ఇలా ఊరు దాటుతూనే ఉన్నాము. కొద్దిగా దాహం అయింది అని చెప్పుకోవచ్చు. వాటర్ బాటిల్ కూడా ఉన్నాయి.
ఇక్కడ అని చెప్పుకోవచ్చు. బండిలో ఇప్పుడైతే వెళ్ళాలి. మంత్రాలయంలో చూస్తే చాలా వరకు కొద్దిగా బాబానోళ్ళు ఎక్కువగా వస్తారని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో. ఇప్పుడైతే చాలా వరకు ఎలాంటి మంది అనేతోళ్ళు కనబడట్లేదు. ఇక్కడ చూడండి, మంత్రాలయం ప్రసాదం చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ నేనైతే కొద్దిగా ఇక్కడ మంత్రాలయం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, చాలా వరకు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మొక్కడానికి వస్తారని చెప్పుకోవచ్చు ఈ ప్లేస్కి. ఇక్కడ చాలా వరకు భక్తులు వచ్చేసి చూస్తే చాలా కోటీశ్వర్లాగా కనపడతారు. ఇక్కడ వాళ్ళు మనసు ఎలాంటిదో తెలియదు కానీ మనుషులు అనేతోళ్ళు అలా కనపడతారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఉంది, తెల్లవి అని పాలని, నల్లవి అని నీళ్ళని అనే ఏదో ఒక డైలాగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఆ డైలాగ్ సమంగా రావట్లేదు. అంటే తెల్లవి అనేటివి మంచివని, నల్లడి అనేటివి చెడ్డవని చెప్పడానికి రాదు అని దాని అర్థం అని మంత్రాలయం వదిలి వెళ్తున్నాను. ఇక్కడ పండు అనేది తిన్నాను, వాటర్ మిలన్. నేను ఒకటి, మా డాడీ ఒకటి. ఇక్కడ చూడండి, రాముడు ఎదురుగా ఆంజనేయ స్వామి ఇలా కనపడేటట్టుగా పెట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే వెళ్ళాలి. చూడండి, రోడ్డు అనేది ఖాళీగా ఉంది. కొద్దిగా ఉరుకుందాలో భక్తులు అనేతోళ్ళు ఎక్కువగా ఉండొచ్చు. ఇక్కడ వాటర్ మిలన్ 2 పీసులు కలిపి 40 రూపాయలు అని చెప్పుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉరుకుంద దగ్గరలో చూస్తే కొద్దిగా ఎవరు లేనట్టుగా కనపడుతున్నారు రోడ్డులో. చూడండి వాళ్ళు ఏమి చేశారో. ఇక్కడ చాలా వరకు ఉల్లి ఆకు, ఉల్లి, ఇంకా మొక్కజొన్న ఇక్కడ ఏదో కనపడుతుంది. దీని పేరు ఏం పేరో తెలియట్లేదు. ఏం డాడీ ఇది? ఉల్లి తినాలా? ఇది సమంగా తెలియదు దీని పేరేంటో. చూడండి, ఏవో కొద్దిగా సమంగా పేరు తెలియదు. ఇక్కడ చూడండి, మా డాడీ కూడా కావాలనే తప్పు చెప్తున్నాడు. ఇక్కడ భక్తులు అయితే చాలా మంది వస్తున్నారని చెప్పుకోవచ్చు శ్రీశైలంకి. ఇక్కడ తండాలుగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళకు మనస్ఫూర్తిగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ ఆదివారం రోజున చాలా కష్టపడుతూ ఎండకి వెళ్తున్నారు ఇంతమంది. నిజంగా ఎందుకు ఇక్కడ వెళ్తున్నారో అనేది నాకైతే తెలియట్లేదు. చూడండి, వస్తూనే ఉన్నారు. శివరాత్రి అనేది ఎప్పుడో అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఉగాది పండగ సందర్భంగా, కొత్త సంవత్సరం పండగ సందర్భంగా వెళ్తున్నారంట. చూడండి, ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. వేశారు గేటు. చూస్తే నడుచుకుంటా వచ్చేటోళ్ళు గేట్ దాటి మరి వస్తున్నారు. చూడండి, ఇక్కడ ట్రైన్ ఎక్కడ వస్తుందో తెలియట్లేదు. కొద్దిగా ఆగాల్సిందే ఎవరైనా, ఎంత పెద్దవాళ్ళైనా అనేటట్టుగా. ఇక్కడ రైల్వే గేట్ అనేది అటు నుంచి పోకుండా, ఇటు నుంచి అవతల పోకుండా గేట్ అనేది క్లోజ్ చేశారు. చూడండి, అక్కడ రైల్వేకి సంబంధించిన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నాడో వేరే వ్యక్తితో. చూడండి, కొద్దిగా పెద్దగా ఉంది. 205 అంట దీని నెంబర్, రైల్వే సంబంధించిన నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దీని పేరు వచ్చేసి మనకు ఒక స్టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాడు ఒక వ్యక్తి. దూరం నుంచి మనకు సమంగా కనబడట్లేదు. ఆ మనిషితో సంబంధం లేదు. అతని డ్యూటీ అతన్ని కరెక్ట్గా చేస్తే అందరూ హ్యాపీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వెహికల్స్ అనేటివి చాలా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. చూడండి, ఈ ఊర్లో ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయో అంతా పైకి చూడండి, మామూలుగా కూడా లేవు. అప్పట్లో ఎలా అన్ని రాళ్ళు అనేటివి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఒకసారి పైకెక్కి చూడాలి. అంత పైకెక్కి పైన ఏముంటుందో. ఇక్కడ నుంచి అయితే ఏమీ లేనట్టు. చూడండి, ట్రైన్ అనేది ఎలా వెళ్తుందో. ఇక్కడ చాలా వరకు చాలా పెద్ద లోడు వేసుకొని
వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఈ ట్రైను చూడండి వస్తూనే ఉంది. డిపి వరల్డ్ అని ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. చాలా దూరం ఉంది. ఇక్కడ లోపల ఏదో మెటీరియల్ ఉన్నట్టుగా ఇక్కడ కనపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి మనుషులు, ఆటోలు, బులెరోలు అని ఎలా ఆగాయో. ఇక్కడైతే చూడండి లాస్ట్లో కొద్దిగా స్పెషల్గా ఇక్కడ రైల్వేకి సంబంధించిన మనిషి కూర్చోడానికి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గేట్ అనేది ఎత్తబోతున్నారు. నేను కూడా వెళ్ళాలి, త్వరగా ఎత్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా మొక్కుతానని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరం. ఇప్పుడు కూడా ఈ పోయిన వారమే వచ్చాను, మళ్ళీ ఈ వారం రావాల్సి వచ్చింది. ఇక్కడ ప్రతిరోజు మొక్కలేము, ఇలా వారం వచ్చి మొక్కొచ్చు. దేవుడు నిజంగా మంచి చేస్తే, ఇక్కడ ముఖ్యంగా న్యాయం వైపు దేవుడు ఉంటే తప్పకుండా ప్రజలు కూడా వద్దన్నా వచ్చి దేవుణ్ణి మొక్కుతారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి సూర్యుడు ఎంత వెలుతురు ఇస్తున్నాడో. ఇక్కడ వచ్చేసి మనకు నరసింహస్వామి అవతారంలో కనబడబోతున్నాడు నరసింహస్వామి. ఇక్కడ చూస్తే నరసింహస్వామి తెలుసు, ఒక వాళ్ళ నాయన ఇబ్బంది పెడుతుంటాడు. వాళ్ళ నాయన ఇలా ఇబ్బంది పెట్టొద్దు అని చాలాసార్లు చెప్పినట్టుగా చెప్తాడు, అయినా ఇబ్బంది పెడతాడు. మొత్తానికి నరసింహస్వామి వచ్చి పిల్లగాన్ని రక్షిస్తాడని చెప్పుకోవచ్చు. ఇది కొద్దిగా వేరే వాళ్ళు ఎవరైతే సమాజంలో ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ మామ ఇబ్బంది పెట్టినా, పెద్దనాయన ఇబ్బంది పెట్టినా, చిన్నమ్మ ఇబ్బంది పెట్టినా, పెద్దమ్మ ఇబ్బంది పెట్టినా, అత్త ఇబ్బంది పెట్టినా, బంధువులు ఇబ్బంది పెట్టినా, ఫ్రెండ్స్ ఇబ్బంది పెట్టినా దేవుడు చూసుకుంటాడు అనేటట్టుగా ఇక్కడ మొక్కుతారని చెప్పుకోవచ్చు. నిజంగా దేవుడు న్యాయం చేస్తే తప్పకుండా ప్రజలు వచ్చి మొక్కుతారు. దేవుడు ఎప్పుడు న్యాయం వైపే ఉండాలి, ఒక వైపే ఉండాలి. ఇక్కడ రెండు వైపులా ఉండకూడదు, లేకుంటే ఇక్కడ మొక్కడానికి కూడా చేతులు రావు అని చెప్పుకోవచ్చు. రెండు చేతులతో మొక్కినా ఇక్కడ మనసు మాత్రం ఒకటే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గుడి గోపురాలు చాలా ఉన్నాయి చుట్టుముట్టు. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఎవరు ఎక్కువగా కనపడట్లేదు మనుషులు. ఇక్కడ బొరుగులు, ఇంకా ఏదైనా భక్తులకి టెంకాయ, ఇంకా పూలు ఇలా చాలా అమ్ముతారని చెప్పుకోవచ్చు. ఇక్కడనే గుండు కొట్టించుకుంటుంటే దాదాపుగా 24 సంవత్సరాలు గుండు అనేది 24కు మించి కొట్టించుకున్నాను. అలా ఉంది ఇక్కడ గుండు కొట్టించుకొని. ఇప్పుడైతే గుండు కూడా కొట్టించుకోవట్లేదు. మంచిగా కొద్దిగా దేవుణ్ణి మొక్కితే చాలు, ప్రత్యేకంగా గుండు కొట్టి అవసరం లేదు అని ఇక్కడ నేను గుండు అనేది కొట్టించుకోవట్లేదు. చాలా వరకు భక్తితో మొక్కుతున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూస్తున్నాను. ఇంకా ప్రజలు వేరే వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకోవచ్చు. తప్పకుండా దేవుడు ఇది చూసి తప్పకుండా ఒకవైపే ఉండి న్యాయం చేయాలి. ఇది దేవునికి నేను ఇక్కడ మొక్కుతున్నానని చెప్పుకోవచ్చు.